మన భారతదేశం పాకిస్తాన్ తో జరిపిన యుద్ధంలో పాకిస్తాన్ టర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లని మిజైల్స్ ని ఎక్కడికక్కడే ఛేదించింది ఈ S-400 మిజైల్ సిస్టమ్. అయితే మన భారతదేశం సింధూర్ ఆపరేషన్ లో వాడిన S-400 మిజైల్ సిస్టమ్ ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఇది ఒకటి. ఇది శత్రు విమానాలు, డ్రోన్స్ ను, మిజైల్స్ ని ఛేదించగలదు. నెంబర్ 2, రేంజ్. ఇది 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. నెంబర్ 3, టార్గెట్ కంట్రోల్ కేపబిలిటీ. లక్ష్యాలపై నియంత్రణ. S-400 అనే మిజైల్ ఒకేసారి 36 లక్ష్యాలను గుర్తించి వాటిపై దాడి చేయగలదు. నెంబర్ 4, అడ్వాన్స్డ్ రాడర్ టెక్నాలజీ. శత్రు రాడర్ కి కనబడకుండా వచ్చే స్టెల్త్ ఫైటర్లని కూడా గుర్తించగలదు. నెంబర్ 5, స్పీడ్, వేగం. S-400 మిజైల్ యొక్క వేగం 14 మ్యాక్, అంటే ఇది ఒక్క నిమిషానికి 400 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్ళగలదు. నెంబర్ 6, మొబిలిటీ. దీన్ని ఎక్కడైనా తక్కువ టైంలో సెట్ చేయొచ్చు, చేంజ్ చేయవచ్చు. నెంబర్ 7, ఆపరేషన్. ఈ S-400 మిజైల్ సిస్టమ్ ని 4 నుండి 5 ట్రైన్డ్ పర్సన్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. క్వశ్చన్ ఫర్ ద డే. ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని S-400 మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి?